వారు గ్రామానికి పట్టుకొమ్మలు. గ్రామాల్లో వైద్య సేవలు చేస్తూ తోడుగా ఉంటారు. వారే ఆశా వర్కర్లు. వైద్య శాఖలో పనిచేస్తూనే గ్రామంలో ఏ శాఖ తరపున మీటింగ్ పెట్టినా జన సమీకరణలో ముందుంటారు. అలాంటి ఆశా వర్కర్లకు నెల జీతం విషయం వచ్చేసరికి నిరాశ మిగిలింది. నిత్యం పనిలో బిజీగా ఉన్న పూట గడవని జీతంతో ముందుకు సాగుతున్న ఆశా వర్కర్లపై స్పెషల్ స్టోరీ. గ్రామాల్లో ఉండే నిరుపేద గర్భిణీ స్త్రీలకు వైద్య సలహాలు సూచనలు ఇస్తూ పుట్టే బిడ్డ ఆరోగ్య భద్రత చూస్తారు ఆశా వర్కర్స్. తల్లి పోషణపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ డెలివరీ అయ్యేటప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లేంత వరకు బాధ్యత తీసుకుంటారు. పిల్లలు పుట్టాక వారికి నెలవారీ టీకాలు, ఇంజెక్షన్స్ కూడా ఆశా వర్కర్లే గుర్తు చేస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3293 మంది ఆశా వర్కర్స్ పూర్తి సమయం వైద్య శాఖకు కేటాయించినా కనీసం పూట గడవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి 104 వస్తుందంటే అంతకు ముందు రోజే ముందస్తు సమాచారం ఇస్తారు. మా బండి వచ్చే ముందే ఒక రోజు ముందు వాళ్ళు ఉదయం చెప్పేసి బండి దగ్గరికి తీసుకొని వస్తారు. వాళ్ళకి కావాల్సిన మందులు మేము నెలకు సరిపోను ఇస్తూ ఉంటాము. దగ్గర పనిచేసిన వేతనంగా వాళ్ళకి ఒక రోజు డిఏ ఒక 100 రూపాయలు ఇస్తూ ఉంటాము. తగినటువంటి జీతం లేక వాళ్ళు చాలా ఇబ్బంది అవుతున్నారు. ఏళ్లుగా ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నెలవారీ జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నెలకు 1000 నుంచి 1800 జీతం వస్తోందని, దీంతో కుటుంబాన్ని ఎలా పోషించాలంటూ ప్రశ్నిస్తున్నారు. 2006 నుండి చేస్తున్నాం అండి. మేము 10 ఏళ్ల నుండి చేస్తున్నాం. మాకు ఇంతవరకు ప్రోత్సాహక వేతనం ఎంత చేసినా అంతే వస్తుంది, కానీ గౌరవ వేతనం కనీసం 10,000 ఇవ్వగలరని మనవి చేస్తున్నా. అన్ని జరుగుతున్నాయి కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు లేరు. మరి మాకు నెలసరి వేతనం అనేది కావాలని మేము కోరుచున్నాము. 10 సంవత్సరాలు చేస్తున్నాం సార్ మేము. మాకు ఇలాంటిది పనిని బట్టి పారితోషికం ఇస్తున్నారు. నెల జీతంతో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ యూనియన్ నేతలు. గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు జీతాలు అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు. ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంతో పాటు సమానంగా పనిచేస్తూ అడ్డ మీద కూలీలాగా మారారు. మరి వైద్య ఆరోగ్య శాఖ నుండి ఎలాంటివి కూడా లేకుండా కేవలం పనికి ఆహార పథకం లాగా వీరు పనిచేస్తున్నారు. తప్పకుండా మరి ఈ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసి ఆశా కార్యకర్తల్ని ఆదుకోవాలని మా యొక్క సంఘం తరపు నుంచి మేము కోరుతున్నాం. ఆశా వర్కర్లు తమ ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్తున్నారు గర్భిణీ స్త్రీలు. గ్రామాలతో పాటు ఏజెన్సీలో పనిచేసే ఆశా వర్కర్లకు ప్రభుత్వం జీతాలు పెంచాలని కోరుతున్నారు. అంటే నెల అయ్యేసరికి నెల కాకపోయినా కూడా ఎట్లుంది అనేసి బీపీ చెకప్ చేయించడం కానీ, హాస్పిటల్కి తీసుకెళ్లడం కానీ, అంగన్వాడీ దగ్గర ఇంజెక్షన్ చేయించడం కానీ అవన్నీ బాగా చూపిస్తున్నారు. నాకు చాలా బాగా చూపిస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా మీరు ఏదైనా హెల్ప్ చేయమనేసి అడుగుతున్నారు. పెరుగుతున్న ధరలు, జీవన ప్రమాణం, సరిపోను వేతనాలు అందట్లేదు అనేది వాస్తవం. అది వాళ్ళ సమస్యలను అర్థం చేసుకుని ఒక ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి చేయడానికి వీలవుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. గతంలో డిమాండ్ల సాధన కోసం సమ్మె చేసినా ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకోలేదంటున్నారు. అన్ని శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచిన ప్రభుత్వం తమకు ఎందుకు పెంచడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు.